మహర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేదవ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం. విశ్వరూప దర్శన యోగం అందులోని 14 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. 15 శ్లోకం నుంచి 34 శ్లోకం వరకు ఈరోజు చూసుకుందాము, విశ్లేషించుకుందాము. భగవద్గీతలోని ఈ జ్ఞానం ఆ రోజు అంటే కృష్ణుడి ద్వారా అర్జునుడికి అందించబడిన ఈ జ్ఞానం అనేది, దీనికి ఒకటే అర్థం, ఒక శ్లోకానికి ఒకే మీనింగ్ ఉంటుంది అని అనుకోవడానికి లేదు. అవగాహన పరిధి బట్టి మన అవగాహన పెరిగే కొద్దీ ఆంతర్యము అర్థము అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అందుకే ఎలాంటి క్లాస్ వాడికైనా సరే, ఏ స్టేజ్లో ఉన్నవాడికైనా అంటే సరే, ఎటువంటి అవగాహన పరిధి, అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళకైనా సరే అర్థమవుతుంది. ఎవరి పరిధికి తగ్గట్టు వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇది అని రూఢీగా చెప్పడానికంటూ ఏం లేదు. దీన్ని అధ్యయనం చెయ్యగా 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 తెలుసుకుంటున్న విషయాలని ఆచరిస్తూ కొత్త విషయాల్ని తెలుసుకుంటూ దానిలోని లోతులు తెలుసుకుంటూ ఇలాగ ఈ ప్రయాణం సాగుతూ ఇప్పుడు ఇంకొంచెం వినూత్నంగా, ఇంకొంచెం లోతుగా అర్థమవుతుంది. సో ఇది ఈ శ్లోకానికి ఇది అర్థం, ఈ శ్లోకంలో ఇది తెలియజేస్తున్నారు అని చెప్తున్నానంటే ఇదే ఫైనల్ ఆన్సర్ అనేది కాదు. నా అనుభవపూర్వకంగా నాకు అర్థమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా. అది ఎలా అంటే, ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకున్నాము అంటే, ఒక విషయం గురించి విశ్లేషణ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది, అధ్యయనం జరుగుతుందంటే అది మన జీవితంలో ఎలా ఆచరణలో పెట్టొచ్చు, మన జీవితానికి మన పరిస్థితులకి ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఆ ఉపయోగపడే కోణం అలా ఉపయోగించుకోవచ్చు. అందించబడిన జ్ఞానాన్ని మన లైఫ్కి, మన జీవితానికి, మన ఆధ్యాత్మికతకు, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎలా వినియోగించుకోవాలి అనేదే నా ఉద్దేశం. సో నాకు ఎలా ఉపయోగపడుతుంది, నా నా ఎదుగుదలకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే కోణంలోనే నేను చూస్తున్నాను. ఆ కోణంలో నాకు ఎలా అర్థమైందో అది తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే విశ్వరూప దర్శనం అనేది ఎవరు చెప్పినా కూడా కరెక్టే. ఇందులో రాంగు రైటు అనే డిస్కషన్ లేదు. సో నాకు ఎలా అర్థమైందో అది చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? సో మనం శ్లోకాల్లోకి వెళ్దాం. 15వ శ్లోకం చూద్దాం. ఇక్కడ వరకు ఏమైంది? అర్జునుడు ఇంతవరకు తనకి ఉన్న డౌట్స్ని అడిగారు, సందేహాలను, ప్రశ్నలను అడిగారు. విభూది యోగం తర్వాత కోరుతారు, నాకు ఆ దర్శనం చేయాలని ఉంది, విభూతులతో నిండి ఉన్న నీ రూపాన్ని, విరాట్ రూపాన్ని దర్శించాలని ఉంది అని కోరుకుంటారు. అర్హత ఉంటే చూపించండి అని అడుగుతారు. అప్పుడు పరమాత్మ ఆ దర్శనాన్ని ఓకే అయితే చూడు అని చెప్పి ఈ అలౌకిక రూపాలు, అనంతమైన రూపాలు, తర్వాత ఏంటిది ఎన్నో వర్ణాలు, అంటే మొత్తం ఆయన జన్మ పరంపర అంతా కూడా చూపిస్తున్నారు. అంటే ఈ స్థితికి, ఈ ఈ విశ్వంలో ఉన్న ఈ స్థితికి రావడానికి ఎంత ప్రయాణం జరిగింది అనేది
చూడు, ఇంకా చూడాలనుకున్నవన్నీ చూడు. అందుకు ఈ ఈ చర్మచక్షువులు పనికిరావు, సరిపోవు. సో దివ్య నేత్రం అంటే ఆస్ట్రల్ విజన్స్, ఏమంటాము, సూక్ష్మతలానికి సంబంధించి అంటే రికార్డ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి దానికి, అది చూసే ఆ శక్తిని, ఆ విజన్ని ఇస్తాను, దాంతో చూడు అంటే భౌతికమైన కళ్ళతో చూస్తే ఎదురుగా ఉన్న ఈ రూపమే కనిపిస్తుంది, కానీ చూడాలనుకుంది వేరు కదా. అది చూడాలి అంటే ఆస్ట్రల్ వరల్డ్, ఆ సూక్ష్మ శరీరంతో చూడగలిగేటట్టుగా ఆ విజన్ని ఇస్తారు. సో అర్జునుడు వాటిని చూస్తూ ఉంటారు. అది తర్వాత ఈ విషయాన్ని మనకి సంజయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసాక ఇప్పుడు అర్జునుడు తానేం చూస్తున్నారు, తనకేం అర్థమవుతుంది, తనకి అంటారు కదా, ఈ జన్మ పరంపర అంతా చూడు అని చెప్తారు, ఈ జన్మలన్నీ చూడు అని చెప్తారు. అయితే అర్జునుడు ఏం చూస్తున్నారు, తర్వాత నీకేం కావాలి, ఏం చూడాలనుకుంటున్నావు దాన్ని కూడా చూడు అని చెప్తారు. అయితే ఇప్పుడు అర్జునుడు ఏం చూస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మనం ఏ విషయాన్నైనా సరే అందులోంచి ఏం నేర్చుకోవాలి, అది మన జీవితానికి అన్వయించుకుంటూ మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి అది ఎలా పనికొస్తుంది, మన భౌతికానికి ఆధ్యాత్మికానికి రెండు విధాలుగా మనకి అది ఎలా పనికొస్తుంది, దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఈ విశ్వరూప దర్శన యోగం అధ్యయనం చేసుకుందాం. ఓకే, సో చూద్దాం శ్లోకాలు. 15వ శ్లోకం. అర్జునుడు పలికెను, ఓ దేవాది దేవ, నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను. అయితే అర్జునుడు ఏం చూడాలనుకుంటున్నారో అది చూస్తున్నారు. ఏమేమి చూస్తున్నారో చూడండి. విరాట్ రూపమునందు, ఇక్కడ విరాట్ రూపము అంటే మొత్తం ఈ విశ్వం అంతటినీ ఒక గ్లాన్స్లో చూస్తున్నారు. దేవతలని చూస్తున్నారు అంటే దేవతలని, అన్ని ప్రాణులని, అన్నిటినీ చూడాలని ఉంది. ఇప్పుడు మన మన లోపల ఎటువంటి తపన, ఎటువంటి తృష్ణ ఉంటుందో మన పరుగు అటువైపే ఉంటుంది కదా. సో ఇక్కడ ఆయనకి ఇవన్నీ చూడాలని ఉంది. సో అవన్నీ చూస్తున్నారు, దేవతలను చూస్తున్నారు, అన్ని ప్రాణుల్ని, నానావిధ ప్రాణికోటిని, రకరకాల ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయి అన్నిటినీ చూస్తున్నారు. నెక్స్ట్ బ్రహ్మదేవుణ్ణి చూస్తున్నారు, మహాదేవుడైన శంకరుణ్ణి చూస్తున్నారు, సమస్త ఋషులను చూస్తున్నారు, దివ్య సర్పములను చూస్తున్నారు, నాగలోకం మాస్టర్స్ని చూస్తున్నారు. నెక్స్ట్, ఓ విశ్వేశ్వర విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు, నీ అనంత రూపము సర్వతోముఖముగా వెలసిల్లుచున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములు తెలుసుకోలేకున్నాను. బాహువులు, ఉదరములు, నేత్రములు, ముఖములు అసంఖ్యాకులు, లెక్కలేనన్ని ఉన్నాయ్యా, చాలా ఉన్నాయి. అనంత రూపము సర్వతోముఖముగా వెలసిల్లుతుంది. ఇది ఎంత అనంతంగా అంటే, అనంతం అంటే ఏంటి, కౌంట్ చేయలేం. ఈ ఇంకా ఇంకా లెక్క పెట్టే కొద్దీ ఇలా ఇది ఇంత అని చెప్పలేనంత పెద్దది. ఆ రూపంలో సర్వతోముఖముగా వెలసిల్లుచున్నది. అన్ని వైపుల నుంచి చూడగలుగుతున్నాం, అన్ని వైపులా ఫోకస్ ఉంది. చెప్తూ ఆది మధ్యాంతరహితుడవు, ఆది మధ్యము అంతము ఏమీ లేనివాడివి. అయితే ఇక్కడ నీ ఆది మధ్యము తెలుసుకోలేకపోతున్నాను. ఆదేది, మధ్యమేది, అంతమేది అనేది నాకు బోధపడడం లేదు, తెలియడం లేదు. అంటే అది చూడలేకపోతున్నారు. అంతవరకే మీరు ఇది అని తెలుసు, కానీ ఏది ఆది, ఏది మధ్యము, ఏది అంతం అంటే స్టార్టింగ్ జన్మలా, లేకపోతే ఇదా అదా, ఇది నీ రూపము అని ఇలాగా ఒక ఒక ఫిక్స్డ్గా ఇది ఇది అని ఎలా గుర్తించాలి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. మహత్వపూర్ణమైన ఈ దివ్య రూపమునకు, ఈ దివ్యత్వంతో ఉన్న ఆయన చూస్తున్న రూపానికి ఏది స్టార్టింగు, ఏది మధ్య, ఏది అంతం, ఆది మధ్యం అంతం అంటే ఆ ప్రయాణంలోన మొదలు, మధ్య, ఆఖరి అనేది ఎలాగా, ఎక్కడ, ఏంటి అనేది నాకు బోధపడడం లేదు అని చెప్తున్నారు. చెప్తూ, హే విష్ణు, కిరీటమును, గదను, చక్రమును ధరించి అంతటిను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను.
ప్రజ్వలితాగ్ని వలెను జ్యోతిర్మయుడైన సూర్యుని వలెను వెలుగొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్షమై ఉన్నది. ఇక్కడ దర్శనం దర్శనం అనే కోరిక ఉంది అర్జునుడికి. ఆ దర్శనం కూడా ఎలా? గద, కిరీటం, చక్రము వీటన్నిటితో ఉన్న దర్శనం అంటే రూపం. మనకి విభూతి యోగంలో ఏమన్నారు? రూపం కంటా కూడా చైతన్యం, నేను చైతన్యాన్ని, అన్ని ప్రాణులలో ఉన్న చైతన్య శక్తిని, ఆత్మశక్తిని, ఆత్మ పదార్థాన్ని నేను అని చెప్పారు. రూపాన్ని దాటి చైతన్యంగా గుర్తించండి, ఆ దివ్యత్వంగా గుర్తించండి, ఆ విభూతిగా గుర్తించండి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇక్కడ రూపం దగ్గర రూపం దగ్గరే ప్రయాణం ఆగింది. అవగాహన రూపం వరకు ఆగింది. అందుకే గద, కిరీటము ఇవన్నీ చూస్తున్నారు. అంటే దర్శిస్తున్నారు. దర్శనం ఒక స్థితి. దర్శనాన్ని అవగాహన చేసుకుని దానిలో ఉన్న జ్ఞానాన్ని అంటే ఆ తత్వాన్ని, ఆ చైతన్యాన్ని అర్థం చేసుకోవడం అనేది నెక్స్ట్ స్టేజ్. ఆ నెక్స్ట్ స్టేజ్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇక్కడ అర్జునుడు దర్శనం దగ్గరే ఆగిపోయారు. అందుకే ఇలాగా గద, అందులోంచి వచ్చే కాంతి, ఆ ప్రకాశము అవన్నీ కూడా దర్శిస్తున్నాను అని చెప్తున్నారు. ప్రజ్వలితాగ్ని వలె జ్యోతిర్మయుడైన సూర్యుని వలె వెలుగొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్షమై ఉన్నది. అంటే ఇటువంటి ఈ దర్శనం కూడా అంటే ఈ రూపానికి సంబంధించి ఈ ఈ కాంతివంతమైన ప్రకాశవంతమైన ఈ దర్శనం కూడా అందరికీ దొరికేది కాదు, అందరికీ లభించేది కాదు. ఎవ్వరికీ లభించని ఈ దర్శనాన్ని నేను చేస్తున్నాను, నాకు ఆ అవకాశం దక్కింది అని ఆ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ పరమ అక్షర స్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే కనుక అందరికీ నీ తెలుసుకొనదగిన వాడవు. ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు, సనాతన ధర్మ రక్షకుడవు, నీవు అవ్యయుడవు, సనాతన పురుషుడవు అని నా విశ్వాసము. పరమాత్మ యొక్క క్వాలిటీసు, పరమాత్మ యొక్క తత్వం ఇది 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 అని అన్ని పాయింట్స్ని చెప్తున్నారు. ఈ వీటన్నింటి మీద కూడా నాకు విశ్వాసం ఉంది. మీరు అవ్యయుడని, సనాతన ధర్మరక్షకులని, ఆశ్రయ రహితుడ, పరమాశ్రయుడు అంటే ప్రాణికోటి అంతా మిమ్మల్నే ఆశ్రయిస్తుంది అని ఇవన్నీ నేను విశ్వసిస్తున్నాను. పరమాత్మ తత్వం నాకు బోధపడింది. అంటే ఇక్కడ ఎంతవరకు వచ్చిందంటే థియరీ వరకు వచ్చింది. ఇది 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 అనే ఒక డెఫినేషన్ వచ్చింది. ఆ డెఫినేషన్ని ప్రాక్టికాలిటీలోకి చూడగలగాలి. దాని యొక్క స్వరూపాన్ని, దాని యొక్క తత్వాన్ని అవగాహన చేసుకోగలగాలి. అయితే వీటన్నిటి మీద నాకు విశ్వాసం ఉంది. మీరు ఇది అని నాకు విశ్వాసం. సనాతన ధర్మరక్షకుడు ఏనాడో ధర్మబద్ధమైన మార్గంలోకి వచ్చేశారు. ధర్మబద్ధంగా మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. అది కూడా నేను నమ్ముతున్నాను, నాకు విశ్వాసం ఉంది. ఇవన్నీ ఇది పరమాత్మ అంటే ఇది అనే దాని మీద నాకు విశ్వాసం ఉందని చెప్తూ, నీవు ఆది మధ్యాంతరహితుడవు, ఆది మధ్యం అంతం లేనివాడవు, వీటన్నిటికీ దాటి ఉన్నవాళ్ళు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకములైన భుజములు గలవాడవు, సూర్యచంద్రులు నీ నేత్రములు, అగ్నివలె నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది, నీ తేజస్సుతో ఈ జగత్తును సంతప్తమొనర్చుచున్నావు, అట్టి నిన్ను నేను చూచుచున్నాను. ఏమంటాము ఆ రూపం, ఆ దర్శనం అర్జునుడు చూస్తున్న అర్జునుడి యొక్క భావనలో ఎటువంటి రూపమైతే పరమాత్మది అని ఆయన భావిస్తున్నారో ఆ రూపాన్ని ఆయన దర్శనిస్తున్నారు. ఆయన సూర్యచంద్రుల నేత్రాలని, తర్వాత విపరీతమైన అపరిమితమైన శక్తిశాలివని, అంటే విశ్వం యొక్క రూపాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని, ఈ రెండిటిని మిక్స్ చేస్తూ ఆయన మనకి తన భావనల్ని చెప్తున్నారు. చూడండి, అగ్నివలే ముఖము ప్రజ్వరిల్లుచున్నది. అగ్ని యొక్క ప్రకాశం, అగ్ని ప్రజ్వరిల్లినప్పుడు ఆ ప్రకాశం ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది.
తేజస్సు జగత్తును సంతప్తం అనొచ్చును. ఈ తేజస్సుతోటే ఈ జగత్తంతా కూడా నిండి ఉంది. అటువంటి మీ 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 ఆ చైతన్యాన్ని ఆ రూపాన్ని నేను చూస్తున్నాను అని చెప్తూ, ఓ మహాత్మా, దివి నుండి బివి వరకు గల అంతరిక్షమునందంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణవై ఉన్నావు. ఇక్కడ ఒక రూపం కంటా కూడా విశ్వం, మొత్తం విశ్వాన్ని పరిగణలోకి తీసుకుంటే మనకి ఇది అర్థమవుతుంది. అర్జునుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. రూపం దగ్గర ఫిక్స్ అయిపోతే అది దాటలేము. అందుకే పరమాత్మ ఏమంటారు, శరీరాన్ని, ఇంద్రియాల్ని, అన్నిటినీ దాటి ఆత్మవి, ఆత్మ పదార్థానివి అనే అవగాహన తెచ్చుకోమంటారు. ఆత్మగా శరీరంతో ఉంటూ ఆత్మగా జీవించాలి అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మనం దీన్ని ఏ కోణంలో చూడాలి? ఇప్పుడు ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, ఈ రూపం ఈ రూపాన్ని దర్శించడం వల్ల మనకేంటి ప్రయోజనం? మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి, లేదంటే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోన ఏంటిది? అది మనం తెలుసుకోవాల్సింది. అది మనం చూడాల్సిన ఏమంటాము దృష్టికోణం. అప్పుడే మనం కూడా ఆ లెవెల్‌కి ఎదగగలుగుతాం. ఇప్పుడు పరమాత్మ తత్వం గురించి మనకెందుకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు? ముందు అధ్యాయాల్లోన అక్షర బ్రహ్మ యోగంలో కావచ్చు, తర్వాత రాజవిద్య రాజగుహ్య యోగంలో కావచ్చు, ఆయన యొక్క ఆయన ఈ సృష్టిని ఎలా నిర్వహిస్తుంటారని, ఇవన్నీ మనకెందుకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు? ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ మెల్లమెల్లగా మనం కూడా ఆ స్థితికి ఎదగాలి. తెలుసుకోవడం మొదటి మెట్టు. తెలుసుకుని ఆగిపోవడానికి లేదు గదా! తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరిస్తూ ఉంటేనే ఆ స్థితికి రావడం కుదురుతుంది. అవును గదా! సో, అందుకు ఇలా ఈ ఈ ఈ ఇవన్నీ నాకు ఇయన్నీ కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. చెప్తాక, ఓ మహాత్మా, దివి నుండి బివి వరకు గల అంతరిక్షమునందంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై ఉన్నావు. ఈ విశ్వమంతా కూడా నిండి ఉన్నావయ్యా. అంతరిక్షంలో ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయో అన్ని డైరెక్షన్‌లో కూడా ఉన్నారు. అంటే ఈ విశ్వమంతా కూడా విశ్వరూపమే. విశ్వం యొక్క రూపమే. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములను గడగడలాడుచున్నాయి. అది భయంకరంగా ఉంది అంటున్నారు. అంటే అది చూస్తుంటే భయమొస్తుంది. భయమెందుకొస్తుంది? అవగాహన లేనప్పుడు భయమొస్తది. అవగాహన అంటే విషయం పూర్తిగా అర్థం కానప్పుడు భయమొస్తది. అంటే ఒక్కసారిగా ఇంత స్పేస్‌ని ఇంత చూసేసరికి గుండెలో ఒక గగురుపాటొస్తది. అంతే కాకుండా చూడండి, ఇదిగో ఆ దేవతలెల్లరును నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులును, సిద్ధులును స్వస్తివచనములతోడను ఉత్తమోత్తమ స్తోత్రములతోడ నిన్ను ప్రస్తుతించుచున్నారు. నీలో ప్రవేశించుచున్నారు. ఇక్కడ నీలో అంటే ఈ విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క చైతన్యమే గదా! ఆయనకంటూ ఒక రూపమంటూ లేదు గదా! అన్ని రూపాలు ఆయనవే. అన్ని ఆకారాలు ఆయనవే. ప్రతి ప్రాణిలోనూ, ప్రతి కణంలోనూ ఉన్నాను అని ఆల్రెడీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మరి నీలో ప్రవేశిస్తున్నారు అంటే అర్థం ఏంటి? మనం ఏం నేర్చుకోవాలిక్కడ? అంటే ప్రతి ఒక్కళ్ళు నిన్ను రోల్ మోడల్‌గా చూస్తూ నీలా తయారవ్వడానికి వాళ్ళ ప్రయాణాన్ని నీ వైపుగా మళ్ళిస్తున్నారు. ఇప్పుడు మనమున్నాము. మనం ఏమనుకుంటాము, మనకి నచ్చిన దైవం, మనకొక దైవం నచ్చుతుంది. ఆ దైవం యొక్క తత్వం నచ్చుతది. ఆహ్, ఆహ్, వాళ్ళు వాళ్ళు చేసిన కొన్ని గొప్ప పనుల్ని మనం ఆదర్శంగా తీసుకుంటాం. అలా ఆదర్శంగా తీసుకుంటూ ఇలాగ ఆదర్శప్రాయుడు, అందరిని ఇలా హెల్ప్ చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఇలువైంటి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ హెల్ప్ చేశారు. ఇలాగా మనకు నచ్చిన దైవం ని ఆదర్శంగా తీసుకోవడానికి వాళ్ళ లైఫ్ టైమ్‌లో జరిగిన సంఘటనలని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకు గుర్తు చేసుకుంటాం? పదే వాటిని మననం చేస్తూ మనకి కూడా ఒక కుతూహలం వస్తది. నేను ఇలా ఉండాలి. నలుగురికి సహాయం చెయ్యగలగాలి.
ఆయన చేసినట్టే, ఆయన ఎలా ఉన్నాడో నేను అలా ఉండాలి అని మనలో ఒక ఉత్సాహం వస్తది. ఒక జిజ్ఞాస వస్తది. ఆ జిజ్ఞాసతో మనం కూడా అలా అవ్వడానికి ట్రై చేస్తాం. అదే చెప్తున్నారిక్కడ. నీలో ప్రవేశించుచున్నారు. అంటే వాళ్ళ ప్రయాణాన్ని నీ వైపు మళ్ళిస్తున్నారు. మీరెలాగైతే ఈ ఈ ఈ స్థితికి వచ్చారో, అలా నిన్ను ఆదర్శంగా తీసుకొని నీ 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 వైపుగా దృష్టి మళ్ళిస్తున్నారు. కొందరు భయపడిన వారే అంజలి ఘటిస్తున్నారు. భయమేసిన వాళ్ళు దండం పెడుతున్నారు. దండం పెడుతున్నారు. కొంచెం భయంగా ఉంది. అయినా సరే నిన్ను నమ్ముతున్నా. అంటే మన విశ్వాసం చూడండి ముందు, అమ్మో! దేవుడేమంటాడో? దేవుడెలా ఉంటాడో? అమ్మో! మనం ముక్కు తీర్చకపోతే ఇలాగుంటది గావాలా? పనిష్ చేసేస్తారు గావాలా? శిక్ష పడిపోతది గావాలని కొత్తలో కొంచెం భయాలుంటాయి గదా! అలాగా భయపడిన వాళ్ళేమంటున్నారు, అయ్యా మేము బుద్ధిగా ఉంటాము. మేమేం చేయము. మమ్మల్ని క్షమించండి అని దండం పెట్టుకుంటాం లేదా? అలాగా భయంతో ఉన్నవాడు దండం పెట్టుకుంటున్నాడు. నామగుణములను కీర్తించుచున్నారు. నామాన్ని, ఆ నామం యొక్క గుణాన్ని కీర్తిస్తున్నారు. అలా కీర్తిస్తూ మననం చేస్తూ ఆ తత్వాన్ని మెల్లమెల్లగా మనలోకి ఇంకించుకుంటాం. మనలో ఉన్న విశ్వాసాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ ఉంటాం. మహర్షులును, సిద్ధులును స్వస్తివచనములతోడను, స్వస్తివచనం అంటే వాళ్ళు ఇంకొంచెం అర్థం చేసుకున్నారు. మహర్షులు, సిద్ధులు ఆ దైవం యొక్క తత్వాన్ని, ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఇంకొంచెం అంటే ఒక స్టేజ్ పెరిగి ఇంకొంచెం అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరిది అని వాళ్ళకి ఎలా అర్థమయ్యారో అలాగా వాళ్ళని కీర్తిస్తున్నారు. ఆ దైవాన్ని, ఆ పరమాత్మని. ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతిస్తున్నారు. ఉత్తమమైన స్తోత్రములు, ఈ మంత్రాలు, శ్లోకాలు వీళ్ళతో ఈ ఈ ఈ ఉత్తమమైన శ్లోకాలతో కీర్తిస్తున్నారు. పఠిస్తున్నారు. జపం చేస్తున్నారు. సో, ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వైపే ఏదో విధంగా తమని తాము మలుచుకుంటున్నారు. నెక్స్ట్ ఏకాదశ రుద్రులను, ద్వాదశ ఆదిత్యులను, అష్టవసువులను, సాధ్యులను, విశ్వే దేవతలను, అశ్విని కుమారులను, మరుద్గణములను, పితరులను, అట్లే గంధర్వ, యక్ష, రాక్షస, సిద్ధ సముదాయములను సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు. ఈ ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవసులు ఇవన్నీ ఏంటంటే పోస్టులు. యూనివర్స్‌లో కొన్ని పోస్టులుంటాయి. ఏంటిది పితృదేవతలనేది ఒక పోస్టు. అదేవిధంగా బ్రహ్మలోకం అదొక పోస్టు. ఒక్కొక్క మన్వంతరంలో ఆ పోస్టుల్లో పర్సన్స్ మారుతూ ఉంటారు. మనకిది ఆల్రెడీ చెప్పారు. ఈ మన్వంతరంలో వీళ్ళు, మన్వంతరంలో వీళ్ళు, ఈ మన్వంతరంలో వీళ్ళు. చూడండి సప్త ఋషులు కూడాను ప్రతి మన్వంతరానికి మారుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే పోస్టులనమాట. ఒక ఎలా చెప్పొచ్చంటే ఒక సీటు. ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు, పీఎం, ప్రెసిడెంట్ ఇలాగా ఇవి ఒక డెసిగ్నేషన్స్. ఆ డెసిగ్నేషన్స్‌లో మారతా ఉంటారు. ఆ మన్వంతరం మారే కొద్దీ ఆ స్థితికి ఎదిగిన వాడికి ఆ పోస్ట్ ఇవ్వబడతది. ఆ పోస్ట్‌లో ఆల్రెడీ ఉన్నవాడు అలా ఉండిపోదు కదా! ఇప్పుడు మనం ఎల్‌కేజీ చదువుకున్నాము. ఎల్‌కేజీ చదువు కంప్లీట్ అయిన తర్వాత అలాగే ఎల్‌కేజీలోనే ఉండిపోతామా? నెక్స్ట్ క్లాస్‌కి ప్రమోట్ అవుతాం. అప్పుడు ఆ క్లాస్ చదువుతాం. ఆ తర్వాత ఆ నెక్స్ట్ క్లాస్‌కి ప్రమోట్ అవుతాం. అలాగే అప్పటి వరకు ఆ పోస్ట్‌లో ఉన్నవారు అది అక్కడ నేర్చుకోవాల్సిందంతా నేర్చుకొని నెక్స్ట్ పోస్ట్‌కి అప్‌గ్రేడ్ అవుతారు. అప్పుడు అంతకు ముందు ఉన్నవాళ్ళు ఆ పోస్ట్‌కొస్తారు. అలాగే ఈ పోస్టుల్లో ఉన్న వాళ్ళందరూ గూడాన ఆయన్ని చూస్తున్నారు. ఆయన్నే దర్శిస్తున్నారు. అంటే ఏంటి? ఆయన యొక్క సీనియారిటీ ఈ పోస్టులన్నిట్లో కూడా ఉండి, అక్కడ చెయ్యాల్సింది చేస్తూ, నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ, పరీక్షించుకుంటూ, ఇలాగ ఇవన్నీ దాటి వెళ్ళిన వ్యక్తి. ఏకాదశ రుద్రులనే పోస్ట్ దాటారు. అందులో దాటారు. ద్వాదశాదిత్యుల్ని దాటారు. అష్టవసువుల్ని దాటారు. సాధ్యులను దాటారు. విశ్వదేవతలు అంటే విశ్వంలో వర్క్ చేసే మాస్టర్స్ అనమాట. అదొక పోస్టు. ఆ పోస్ట్‌లో కూడా వర్క్ చేసి, అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకొని, అక్కడ ఉన్నతత్వాన్ని పొంది నెక్స్ట్ స్టేజ్‌కి. ఇలాగ ఈ స్థితులన్నీ అంటే ఈ స్టేజెస్ అన్నీ దాటి వీటన్నిటికంటే హైయెస్ట్ సీనియారిటీలో అంత హైయెస్ట్ మాస్టరీలో ఉన్న ఆయన్ని వీళ్ళందరూ గూడా చూస్తున్నారు. నెక్స్ట్ ఆ స్టేజ్‌కి వెళ్ళాలి అని ఒక ఉన్నతమైన ఇప్పుడు మన గురువు గారిని జూస్తే మనకెలాంటి భావన కలుగుతది? అబ్బా! ఎంత చక్కగా చెప్తున్నారు. ఎంత బాగా గైడ్ జేస్తున్నారు. మనం ఆ స్టేజ్‌కి ఎదగాలి అనే ఒక ఉత్సాహంతో, ఒక ప్రోత్సాహంగా చూస్తుంటాం. అలాగా వీళ్ళందరూ గూడా పరమాత్మని, ఆయన యొక్క తత్వాన్ని, ఆయన యొక్క దివ్యత్వాన్ని దర్శిస్తున్నారు. సంభ్రమం, ఆనందము ఉంది. ఆశ్చర్యంతో
దర్శిస్తున్నారు. హే మహాబాహో, అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఉరువులను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరినూ భయకంపితులగుచున్నారు. నేను కూడా భయముతో వణికిపోతున్నాను. అయితే ఆ రూపము ఆయనకు కొంచెం భయంకరంగా అనిపిస్తుందంట. అంటే ఇక్కడ భయంకరంగా అనిపించడం అంటే ఏంటండి? అంటే భగవంతుడు ఏమైనా రాక్షసుడా? కోరలు, పళ్ళతో ఇలాగ అందరిని పీక్కు తినే అలా ఉంటారా? ఆయనకేం పని లేదా? ఇక్కడ దీని ఆంతర్యం ఏంటి? ప్రతి దాని వెనుక ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకిలా చెప్పారు? ఎందుకిలా వర్ణించబడ్డాది? ఇప్పుడు మనం అసురత్వంలో ఉన్నప్పుడు, మన అసురత్వంలో ఉన్నప్పుడు ఉన్న జన్మల్ని చూసుకున్నప్పుడు, మనం మన రూపాన్ని, మనం చేసిన చర్యల్ని, చేష్టల్ని చూసి మనం భయపడలా? అలాగా అసురీతత్వం ఉన్న జన్మల్ని చూసుకున్నప్పుడు ఆ భయమేస్తది. మనల్ని మనం అంగీకరించలేకపోతాం. నేనా? ఇది నేనా? నేనిలాంటి పనులు చేశానా? అని. అటువంటి భావనిది. చూడండి. అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువులను, పాదములను, ఉదరములను, కోరలను ఈ రకరకాల ఏంటది హ్మ్. అసరత్వం ఉన్న అవన్నీ చూసినప్పుడు ఆ భయమొస్తది. అలాగే నాకు భయం కలుగుతోంది. అందరూ భయపడుతున్నారు. నేను భయపడుతున్నాను అని చెప్తూ ఏలననా ఎందుకు భయమొచ్చింది? హే విష్ణు, నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ము విశాల నేత్రములతో విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనసు తత్తరపడుచున్నది. ఈ ఈ ఈ మొత్తం విశ్వాన్నంతా ఒక గ్లాన్స్‌లోన ఒక ఆహ్, ఒ ఒ ఒక్కసారిగా చూసేసరికి ఆయనకి అది అర్థమయ్యి, కానీ ఒకే ఎమోషన్ అలా స్టాండ్ బై అయిపోదు గదా! మారతా ఉంటది. ఫస్ట్ ఆశ్చర్యమేస్తది. ఆ తర్వాత అలాగా చూసి, చూసి, చూసి అవగాహన పెంచుకొని ఇంకా మొత్తం అంతా ఒక్కసారి చూసేసరికి ఒక గగురుపాటు వచ్చింది. నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యం సడలినది. శాంతి దూరమైనది. అందుకే నాకు ధైర్యం చాలట్లేదు. ఇదంతా ఈ ఈ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఇవంతా చూడడానికి నాకు ధైర్యం చాలట్లేదు. నా శాంతిని నేను కోల్పోచున్నాను. ఓ జగన్నివాస, కరాల ద్రంష్టులతో భయంకరమైన కోరలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలల వలె భీతి గొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కు తోచుకున్నది. నెమ్మది శూన్యమైనది. ఓ దేవేశ ప్రసన్నుడవు కమ్ము. ఈ రూపంలో నాకు ఇంకా చూసే కొద్దీ నాకు భయమేస్తుంది. కాబట్టి మీరు ప్రశాంతమైపోండి. అంటే నేను ఇంక నీ నీ ఈ ఈ విజన్ చూడడం నా వల్ల కావట్లేదు. సో, నాకు ఈ విజన్ ఒద్దు అని క్లారిటీ చెప్తున్నారు. అని అది తెలియజేస్తున్నారనమాట. ఇంక నాకొద్దయ్యా అనేసి చెప్తూ, ఇదిగో ఈ ధృతరాష్ట్రపుత్రులు ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. ఇంక నా వల్ల కావట్లేదు ఇదంతా చూడడం. ఇంక ప్రసన్నమైపోండి. ఇంక కామ్ డౌన్ అంటే ఈ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను. కాబట్టి నేను చూడగలిగే రూపంలోకి మీరు వచ్చేసేయండి అన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తూ అప్పుడు ఆయన ఇంకోటి చూసారు. ఆ రిక్వెస్ట్ చేస్ చేశాక అక్కడ ఇంకొకటి చూసారు. ఏం చూసారు? ధృతరాష్ట్ర పుత్రులు అంటే దుర్యోధనులు అండ్ కో. ఇతర ఇతర రాజన్యులతో సహా మిగతా రాజులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు అట్లే మన పక్షమునందలి ప్రధాన యోధులు అందరును భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖముల యందు అతివేగముగా పరుగులు తీయిచు ప్రవేశించుచున్నారు. కొందరు తలలు కోరల మధ్యన పడి నుజ్జు నుజ్జయిపోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని వేలాడుచున్నారు. దీనికి అర్థమేంటి? ఈ ఈ ఈ ఈ 2 శ్లోకాలు 26, 27 ఈ 2 శ్లోకాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు? చాలా లోతైన విషయం ఉంది ఇక్కడ. ఇక్కడేమయింది? అర్జునుడు జరగబోయే ఫ్యూచర్‌ని చూస్తున్నారు. భవిష్యత్తులో ఈ యుద్ధం జరిగాక ఏం జరగబోతోంది? యుద్ధం జరిగినా, జరగకపోయినా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. యుద్ధం జరిగినా, జరగకపోయినా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అసురత్వంలో, వాళ్ళు రాక్షస తత్వంలో ఉన్నప్పుడు చేసిన కర్మల యొక్క ఫలితంగా, ఆ కర్మ ఫలాలని ఈ జన్మలో మృత్యువు రూపంలో ఫేస్ చేయబోతున్నారు. ఆ ఫ్యూచర్‌ని అర్జునుడు ఇక్కడ చూసారు.
కూరల మధ్యలో పడి నుజ్జు నుజ్జు అయిపోతున్నారు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన మృత్యువుని తీసుకుంటారు. ఈ ఈ భగవద్గీత చెప్పినప్పటికీ మహాభారత యుద్ధం ఇంకా స్టార్ట్ అవ్వల. స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఉన్న సమయంలో చూస్తే, మన టైంతో చూస్తే యుద్ధం జరిగిపోయింది. ఎలా జరిగింది? ఎవరెవరు ఎవరి చేతుల్లో మరణించారు? ఏ విధంగా మరణించారు? ఇవన్నీ మనకు తెలుసు. సింపుల్‌గా చూద్దాం. భీష్మ పితామహుడు. భీష్మ పితామహుడు 1000 బాణాల మీద ఒక్క చుక్క రక్తం కారుతూ, కారుతూ నరకయాతన అనుభవించి నరకయాతనతో సమానంగా మృత్యువుని తెచ్చుకున్నారా లేదా? మరి అది పెయిన్‌ఫుల్ డెత్తే గదా! ఆ పెయిన్‌ఫుల్ డెత్ ఎందుకొచ్చింది? కర్మఫలాలు ఆ విధమైన మృత్యు రూపంలో వాళ్ళు తెచ్చుకున్నారు. ఆ ఫ్యూచర్‌ని అర్జునుడికి చూపిస్తున్నారిప్పుడు. అర్జునుడు ఆ భవిష్యత్తుని చూస్తున్నారు. ఇదేంటి వీళ్ళందరూ గూడా ఇలాగా ఆహ్, హ్మ్. ఆయన ఇప్పుడు విశ్వం, విశ్వం అనేది మృత్యువు జననము ఉంటది, మరణము ఉంటది. అది టైమ్ లైన్‌లోన ఒక టైమ్ లైన్‌లో జననం ఉంటే, అక్కడ కొంత టైమ్ లైన్ తర్వాత మరణం ఉంటది. ఆహ్, ఇప్పుడు ఆయనున్న టైమ్ లైన్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి భవిష్యత్తుని ఆయన చూస్తున్నారు. అది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు, ఇప్పుడు మనకు డ్రీమ్స్ ఉన్నాయి. మన డ్రీమ్స్‌లోన మనకేదైనా కొంచెం ఆహ్, అలజడిగా అనిపించినా, ఏదో డౌట్‌గా ఉన్నా, మాస్టర్స్ ఏదో ఆందోళనగా ఉంది. ఏం జరగబోతోంది? ఏదో తేడాగా అనిపిస్తుంది. మాస్టర్స్ ఏం జరగబోతోంది? దయచేసి నాకు తెలియజేయండి అని అడుగుతాం. అప్పుడు అక్కడికి నియర్ ఫ్యూచర్‌లో ఏం జరగబోతోందని మనకు చూపిస్తున్నారా లేదా? దాన్ని బట్టి అయ్యో! రేపొద్దున్న నాకొక యాక్సిడెంట్ జరగబోతోందా? నేను మరణించబోతున్నానా? చాలామంది తమ మృత్యువుని కూడా చూసుకున్నారు. చనిపోయిన తర్వాత జరిగే క్రియలని చూసుకున్నారు. చూసుకొని ఏంటి? ఎందుకు నాకీ మృత్యు రాబోతుంది? ఏ కర్మ ఫలితంగా నేను ఇటువంటి మృత్యువుని తీసుకోబోతున్నాను అని మనం పాస్ట్‌లో జరిగిన ఈ ఫలితం వెనకున్న కారణాన్ని వెతుక్కొని, దాన్ని క్షమ చెప్పుకొని, నేను పరివర్తనతో ఉంటాను. ఎవరికీ ఇటువంటి పెయిన్ ఇవ్వను. నాకింకొక అవకాశం ఇవ్వండి. నేను ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నాను. నేర్చుకోవాలనుకుంటున్నాను. మారాలనుకుంటున్నాను. దయచేసి నాకొక అవకాశం ఇవ్వండని విన్నపం పెట్టుకుంటే, యూనివర్సు మన విన్నపాన్ని, మనలో ఉన్న పరివర్తనని, పశ్చాత్తాపాన్ని మొత్తాన్ని చెక్ చేసి, ఎలిజిబిలిటీ ఉంటే మనకి పుష్పం చేస్తుందా లేదా? అంటే భవిష్యత్తు చూసుకోవడం వల్ల వర్తమానంలో కూడా మనం భవిష్యత్తుకి సంబంధించిన గతాన్ని, దాన్నుంచి నేర్చుకోవాల్సిన పాఠాన్ని, ఇక్కడ ముఖ్యమైనదేంటి? నేర్చుకోవాల్సిన లెసన్. నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకున్నాక, అది ఆ ప్రణాళిక మెల్లగా మార్చబడతది. అందుకు భవిష్యత్తుని చూపిస్తున్నాయి. ఇక్కడ అర్జునుడు నేను యుద్ధం చెయ్యను. నా వల్లే వాళ్ళు చనిపోతారు. ఇదంతా ఈ నష్టమంతా నా వల్లే జరుగుతాది అని ఒక మాట చెప్తారు. అందుకు ఇది జరగబోయే భవిష్యత్తు. అందరూ ఇప్పుడు ఈ దుర్యోధనాదులు, తర్వాత భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అంతే కాకుండా మన పక్షంలో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఈ పాండవ పక్షంలో ఉన్నవాళ్ళు కూడా మరణించబోతున్నారు. ఎవరి కర్మఫలానికి తగ్గట్టుగా మృత్యువుని వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. దానికి తగ్గట్టుగా మృత్యువుని అనుభవించబోతున్నారనే భవిష్యత్తుని అర్జునుడు చూశారు. నెక్స్ట్ 28 అనేకములైన నదీ నదముల ప్రవాహములన్నీయును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమరయోధులు నరకవీరులు కూడా ప్రజ్వరిలించుచున్న నీ ముఖములు యందు ప్రవేశించుచున్నారు. ఎలాగైతే నదులు సముద్రంలో కలుస్తాయో అదే విధంగా వీళ్ళందరూ కూడా మీలోకే ప్రవేశిస్తున్నారు. అంటే కాలంలోకి ప్రవేశిస్తున్నారు. కాలంలో ఏం జరగాలో అది జరుగుతోంది. అందరూ ఇలా ప్రవేశిస్తున్నారంటే, వాళ్ళ యొక్క కర్మల్ని క్లియర్ చేసుకుంటూ, మీలా మారడానికి పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు నేను చేసిన ఒక దుష్కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ, ఆ ఫలితం యొక్క ప్రభావంతో ఆ కర్మని, దాని వెనకున్న గుణాన్ని జ్ఞానంగా మారిస్తే కదా! అది జీరో అయ్యిద్ది. ఆ అకౌంట్ క్లోజ్ అవుతది. ఇలాగ ఒక్కొక్క దాన్ని క్లియర్ చేయగా ఆ దివ్యత్వాన్ని మనం సంతరించుకుంటాం గదా! అది మనం అవుతాం గదా! ఆ విధంగా వాళ్ళు నీ వైపు పరిగెట్టుకుంటూ వస్తున్నారు అని చెప్తూ చూడండి.
మిడతలన్నీను మోహావేశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతివేదంగా పరిగెత్తి తమ నాశనము కొరకు అందు ప్రవేశించి నశించినట్లు ఈ వీరులందరూ తమ నాశనమునకై అతివేగముగా పరిగెత్తి నీ వక్త్రముల యందు ప్రవేశించుచున్నారు. తమ నాశనమునకై వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకోవడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఏం నాశనం చేసుకుంటున్నారు? సరికానివన్నింటినీ నాశనం మిడతలు ఆనందంగా వచ్చి అగ్నిలో మసైపోతాయి. అదేవిధంగా ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఒక హెల్త్ ప్రాబ్లమ్ గాని, ఒక సమస్య గాని వస్తే, ఈ సమస్య వెనకున్న కర్మలన్నింటినీ చూపించండి. దీనికి కారణమైన ఒకటుండొచ్చు, దీని వెనక ఒకటుండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, ఏదుంటే అన్నీ చూపించండి. ప్రతిదాన్ని చూసుకొని ప్రతిదాన్ని మేము మార్చుకుంటాము. కోరి ఎవడైనా కష్టాలు తెచ్చుకుంటారా? కానీ మనమేం చేస్తున్నాము, నేనిచ్చిన కష్టాన్ని అనుభవిస్తూ, అటువంటి కష్టం ఇంకెవడికి ఇవ్వకుండా, దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకుంటూ, దాని వెనకున్న దుర్గుణాన్ని సద్గుణంగా మార్చుకుంటూ, నేను ఎదుగుతాను అంటున్నామా లేదా? మరి మనల్ని మనం నాశనం చేసుకోవట్లేదా? మనలో ఉన్న సరికానివన్నిటిని నాశనం చేసుకోవట్లేదా? చేసుకునే ప్రయత్నం చెయ్యట్లేదా? ఆ ఆలోచన చెయ్యట్లేదా? అదే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇలాగా తమలో ఉన్న సరికానివన్నింటిని నాశనం చేసుకోవడానికి నీ దగ్గరికి పరిగెట్టుకొస్తున్నారు. వాటిని నాశనం చేసుకుంటూ నెక్స్ట్ ఇంకా గైడెన్స్ కోసం. ఇంకా గైడెన్స్ మీరైతే గైడ్ చేయగలరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ స్టేజ్ దాటారు. ఆ స్థితిని అన్నిటిని దాటి, పూర్ణత్వం దాటి విశ్వకో విశ్వ విశ్వ పరమాత్మ స్థితిలో ఉన్నారు. సో, మీరు చక్కగా గైడ్ చేయగలరు. అందుకని మీ వైపు వస్తున్నారు అని చెప్తూ, హే విష్ణు, ప్రజ్వరిల్లించుచున్న నీ ముఖములలో సమస్త లోకములను కబళించుచు అన్ని వైపుల నుండి మాటి మాటికి నీ ఆస్వాదించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సులు అంతటినీ నిండి జగత్తును తపింపజేయుచున్నావు. జగత్తు మొత్తం ఒక తపనతో ఉంది. ఆహ్, 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 హ్మ్. పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని, అర్థం చేసుకుని అలా మారడానికి. అంతే కాకుండా ఈ లోకాలన్నీ కూడా అన్ని వైపుల నుండి అంటే ఏదో ఒక పక్క మీరు గైడెన్స్ ఇస్తున్నారు, ఒక పక్క ఇవ్వట్లేదు, ఒక పక్క పర్యవేక్షణ జరుగుతోంది, ఇంకో పక్క పర్యవేక్షణ జరగట్లేదు అనడానికి కూడా లేదు. అన్ని వైపులా పర్యవేక్షణ ఉంది. అన్ని వైపులా ఎక్కడ వర్క్ అక్కడ ఎటువైపు చూస్తే అటువైపు అన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరి దృష్టి నీ వైపు ఉంది. బాధలో ఉన్నవాడు ఆర్తనాదాలు చేసినా నీ పేరుతో చేస్తున్నారు. నమ్మని వాడు తిట్టుకుంటూనైనా నిన్నే గుర్తు చేసుకుంటున్నారు. ఇలాగ రకరకాల స్థితిలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కడి యొక్క దృష్టి ఇష్టంతోనో, కష్టంతోనో, విశ్వాసంతోనో, అవిశ్వాసంతోనో మీ వైపుంది అని చెప్తూ 31 ఓ పరమాత్మ, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఈ ఈ ఈ ఉగ్రత్వం అంటే ఈ మృత్యువు, ఇదంతా అంటే ఇప్పుడు ఈ భవిష్యత్తు చూస్తున్నప్పుడు, ఇప్పుడు మన కళ్ళ ముందు శరీరంతో ససధైర్యంగా చక్కగా ఉన్న వ్యక్తి ఒక భయంకరమైన మృత్యువు తీసుకోవడం అనేది మనం చూస్తే, మనకి ఇదేంటిది? అసలేం జరుగుతోందిక్కడ? ఇదెందుకిలా జరుగుతోంది? దీని అర్థం ఏంటి? దీని ఆంతర్యం ఏంటి? అని అనిపిస్తదా లేదా? అదే అడుగుతున్నారు. ఈ ఉగ్ర రూపములో ఉన్న ఎవరు నువ్వు? ఈ ఉగ్ర రూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆది పురుషుడవైన నిన్ను విశదముగా తెలుసుకొనగోరుచున్నాను. అంటే మీరు మీ గురించి అంతా తెలుసు. మీరు ఇది అని నేననుకున్నా. కానీ నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఉందని నాకిప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఈ రూపం ఇదేంటిది? ఇప్పుడు నేను చూస్తున్న ఈ భవిష్యత్తేంటి? ఈ మృత్యువులేంటి? ఇదేంటిది? నాకర్థం కావట్లా. నాకు మళ్ళీ క్వెషనొచ్చింది. నాకు క్వెషనొచ్చింది. దయచేసి నాకు తెలియజేయండి. ఏలనన్నా నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను. ఈ ఇంకా ఉన్నాయన్నమాట. నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఉందన్నమాట. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ నాకు చెప్పండి. నాకు తెలియజేయండి అని అర్జునుడు అడుగుతున్నారు. అప్పుడు పరమాత్మ ఒక మాట చెప్తారు. శ్రీ భగవానుడు పలికెను. నేను లోకములన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొని ఉన్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షమునున్న నీ వీరులందరూ మిగిలి ఉండరు. మహాకాలుడు అంటే ఇక్కడ
బ్లాక్ హోల్ గురించి చెప్తున్నారు. అంటే ఏ లోకాలైతే వాటిలోని దివ్యత్వాన్ని కోల్పోయాయో అవి నశించడానికి వాటి ఎక్స్పైరీ డేట్ వచ్చిందో ఆ లోకాలన్నిటినీ తనలో ఐక్యం చేసుకొని లయం చేసుకొని వాటికి అవి మళ్ళీ తనను తామును పునరుద్ధరించుకునేంత వరకు కూడా ఆ తనలో లయం చేసుకుంటారు. చూడండి, లోకములన్నిటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుణ్ణి. సో ఏదైతే నశించిపోయిందో ఆ నశించిపోయిన దాన్ని ఆ, కూడా ఏమంటాము, నశించిన దాన్ని తనలో ఐక్యం చేసుకునే స్టేజ్ కూడా ఉంది. అది మళ్ళీ అక్కడ దానికి కూడా ఒక ఏమంటాము అరేంజ్మెంట్ ఉంది. అదే బ్లాక్ హోల్ అన్నమాట. అందులోకి వెళ్ళిపోతున్నాయి. ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొని ఉన్నాను. ఎందుకంటే అవి ఇంకా బతకలేవు. అవి ఎక్స్‌ప్లోడ్ అయిపోవడము, ఇలా మనం దీంట్లో చూస్తుంటాం. పలానా యాస్ట్రాయిడ్ బ్లాస్ట్ అయిపోయింది, ముక్కలైపోయింది, విశ్వంలో అటు ఇటు వెళ్ళిపోతుంది. అది మళ్ళీ దేనికైనా తగిలితే ప్రమాదం అని చెప్పి చెప్తా ఉంటారు. అటువంటిది విశ్వంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేవన్నీ కూడా మళ్ళీ బ్లాక్ హోల్‌లోకి లైమ్ అయిపోతాయి. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షమునున్న ఈ వీరులందరూ కూడా మిగలరు. యుద్ధం చేయను అంటున్నారు కదా! చెయ్యనంత మాత్రాన వీళ్ళందరూ ప్రాణాలతో ఉంటారు అని అనుకోకు. అది నీ భ్రమ. ఎందుకంటే ఎవరి ప్రణాళిక ఎలా రాసుకున్నారో ఆ ప్రణాళిక తగ్గట్టుగా మృత్యు అనేది వస్తది. ఇలాగ రాకపోతే ఇంకొకలాగా వస్తది. అలాగ రాకపోతే ఇంకొకలాగా వస్తది. ఇప్పుడు యుద్ధం చేయనంత మాత్రాన వాళ్ళు ప్రాణాలతో ఉండిపోతారని కాదు గదా! ఇది ఎలాగ చెప్పొచ్చంటే 'ఫైనల్ డెస్టినేషన్' అనే మూవీ. ఫ్లైట్ యాక్సిడెంట్‌లో తప్పించుకుంటారు. కానీ తర్వాత తప్పి తప్పించుకున్న ఆ నలుగురో, ఐదుగురో రకరకాల యాక్సిడెంట్స్‌లోన అసలు ఊహించడానికే వీలు లేని విధంగా చనిపోతుంటారు. వాళ్ళ డెత్‌ని వాళ్ళలా ఈ ఈ టైం ఇన్నాళ్ళు బతకాలి. ఇలా ఒక కర్మని దాని యొక్క ఫలితాన్ని మృత్యు రూపంలో తీసుకుంటారు. అలాగా ఆ విధంగా ఆ కర్మని క్లియర్ చేస్తున్నట్టే గదా! అందుకు అది జరిగి తీరుతది. ఇప్పుడు యుద్ధం చేయనంత మాత్రాన వాళ్ళేమి ప్రాణాలతో ఉండిపోరు. వాళ్ళ మృత్యువనేది డిసైడెడ్. ఎవరి ప్రణాళిక తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో, అది యాక్టివేట్ అవుతది. అది జరిగిద్ది అని చెప్తూ, కనుక ఓ సవ్యసాచి లెమ్ము కీర్తిగాంచుము. అందుగని నువ్వేదో చేసేస్తున్నావు అనుకోకు. హ్మ్. చెయ్యాల్సింది చెయ్యి. చూడండి, శత్రువులను జయించి సర్వసంపదలతో తొలతూగున రాజ్యమును అనుభవింపుము. వీరందరును నా చేత మునిపే హతులైయున్నారు. హతులైన వారు నీవు నిమిత్త మాత్రుడవు కమ్ము. వీరందరూ మునుపే నాచే హతులై ఉన్నారు. అంటే ఇక్కడ పరమాత్మ పని కట్టుకొని అందరిని చంపుతున్నారా అండి? దీని అర్థం? వాళ్ళు మాస్టర్స్ యొక్క హెల్ప్‌తో వాళ్ళ లైఫ్‌ని, ఈ జన్మని వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఆ డిజైన్‌లో వాళ్ళ డెత్‌ని కూడా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. కర్మఫలాలకి అనుసరంగా అనుకరిస్తూ, అనుసరిస్తూ ఈ ప్రణాళికలన్నీ అయిపోయాయి. ఒక్కొక్క పర్సన్ యొక్క ప్రణాళికలన్నిటిని లింక్ చేస్తూ చైన్ యాక్షన్స్‌గా లింక్ చేస్తూ విశ్వ ప్రణాళిక కూడా అందులో భాగమైపోతది. అదంతా విశ్వ ప్రణాళికగా మారిపోతది. సో, సో ఇవన్నీ ఆల్రెడీ ప్లాన్డ్. ఆయనేమి పని కట్టుకొని కూర్చొని అందరిని చంపుకుంటూ కూర్చోరు. ఒక మనిషే ఇంకో మనిషిని చంపకూడదన్నప్పుడు భగవంతుడు మనుషుల్ని ఎందుకు చంపుతారండి? అంటే ఇది ఆల్రెడీ డిసైడెడ్ డిజైన్. డిజైన్‌లో ఇది ఆల్రెడీ ఉంది. నీవు నిమిత్త మాత్రుడవు కమ్ము. నిమిత్త మాత్రుడవు కమ్ము అంటే ఏంటి? నీ ప్రణాళికలో నువ్వు ఈ యుద్ధాన్ని తెచ్చుకున్నావు. అది నీ స్వధర్మం. ఆ స్వధర్మంలో ఏదైతే ఉందో దాన్ని ఆచరిస్తూ, ఆ పని చేస్తూ, దాన్నుంచి నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకుంటే తప్ప అది నిన్ను విడిచిపెట్టదు. సింపుల్‌గా చెప్పాలంటే, అంటే యుద్ధం చేసి నలుగురిని చంపితేనే నేర్చుకోవాలా అంటే, ఇప్పుడు మనం సమస్యల్ని ఫేస్ చేస్తున్నామా లేదా? మనలో రకరకాల దుర్గుణాలు అప్పుడప్పుడు బయట పడుతుంటాయా లేదా? అప్పుడు మనం అనుకుంటాం, అమ్మో! నేనిలా ఉన్నానేంటి? ఇదేంటి నాలో ఇలాంటి అసురత్వం ఉందేంటి? నేనేంటి నోరు జారేస్తున్నాను? ఏ మాట పడితే ఆ మాట అనేస్తున్నాను. వద్దనుకుంటున్నాను కానీ అనేస్తున్నాను. ఇలాంటివి చెయ్యకూడదనుకుంటున్నాను చేసేస్తున్నాను. ఇలాగా ఇబ్బంది పెట్టకూడదనుకుంటున్నాను పెట్టేస్తున్నాను. ఎందుకిలాగున్నాను నేను? ఇది మార్చుకోవాలి అని అనుకుంటున్నామా లేదా? ఇప్పుడు మార్చుకోవాలంటే ఎలా మార్చుకుంటాం?
దానికి తగ్గ పరిస్థితులు మనకి జీవితంలో వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో మన గుణాన్ని మన గుణాన్ని ప్రదర్శిస్తూ ఓహో ఇలా ప్రదర్శిస్తే ఇలా ప్రభావం ఉంటుంది అని ఆ ఎరుకతో ఆ విషయాన్ని తెలుసుకొని ఇక మీదట నేను ఈ గుణాన్ని ప్రదర్శించకూడదు, దీన్ని సద్గుణంగా మార్చేయాలి, ఈ తత్వాన్ని నేను మార్చేయాలి, ఈ ద్వేషాన్ని నేను ప్రేమగా మార్చేయాలి, ఈ క్రోధాన్ని నేను స్నేహంగా మార్చేయాలి, ఈ అవగాహన లేని తత్వాన్ని అవగాహనగా మార్చేయాలి, నేను అర్థం చేసుకోవడం అంటూ మొదలు పెడితే, అంగీకరించడం అంటూ మొదలు పెడితే అవగాహన వస్తుంది. సో నేను అంగీకరించుతూ నేర్చుకుంటాను, అంగీకరించడం నేర్చుకుంటాను, తద్వారా నాకు అవగాహన పెరుగుతుంది, అర్థం చేసుకోగలుగుతాను పరిస్థితిని, వ్యక్తులని, అన్నింటినీ అని అనుకుంటున్నామా లేదా? సో మన అంతరంగ లోతుల్లో ఉన్న ఆ సరికాని దాన్ని ప్రదర్శి ఆ సరికానిది బయటకు వస్తేనే ఓహో ఇది నాలో ఉంది, దీన్ని నేను సరిచేయాలి అని మనకి తెలిసి వస్తుంది. అందుకు మనకు ఒక పరిస్థితి కావాలి. అలా ఈ ఈ యుద్ధంలో పోరాడుతూ ఫైట్ చేస్తూ తనలో తన స్వధర్మాన్ని తాను ప్రదర్శిస్తూ ఇది ఇక్కడతో ఈ అవకాశంతో ఈ లెర్నింగ్ని నేను కంప్లీట్ చెయ్యాలి అనే తెచ్చుకుంటాం పరిస్థితుల్ని. ఆ విధంగా తెచ్చుకున్న పరిస్థితే ఇది. సో ఇక్కడ దీన్ని ఒక లెర్నింగ్గా చూసినప్పుడు ఆ గుణాన్ని దాటుతాం. ఏంటిది శత్రుత్వము, క్రోధము, ఏంటిది హింసా ప్రవృత్తి, ఇటువంటివన్నీన్నా ఎరుకుతో చేస్తూ మారుతాం. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం ధ్యానంలోకి దీంట్లోకి రాకముందు నాన్ వెజ్ తిన్నామా తినలేదా? అప్పుడు హింస చేశాం, దాని యొక్క అనుభవం మనకుంది. తర్వాత ఇది హింస, ఇది చెయ్యకూడదు అన్నప్పుడు ఓహో దీంట్లో ఎంత హింస దాగుందా, సరే మరి చెయ్యను అనుకున్నాం. ఎందుకు? ఈ జన్మలో కూడా మనకు అనుభవం ఉంది కాబట్టి అది తింటే ఎలా అవుతుంది, కడుపులో ఏముంటుంది, నోట్లో ఎటువంటి రుచి ఉంటుంది, ఆ జంతువు ఎటువంటి పెయిన్ ఫేస్ చేస్తుంటుంది, దాని యొక్క ప్రభావం మన బుద్ధి మీద, మన ఆలోచనల మీద, మన శరీర కణజాలం మీద ఎలా పడుతుంది, ఇవన్నీ మనకు ఒక అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవమే ఆధారంగా మనం మారగలిగాం. అలాగా స్వధర్మాన్ని ఆచరిస్తూ దాన్ని అనుభవంగా మార్చుకుంటూ ఆ స్వధర్మాన్ని సత్కర్మగా మార్చడానికి ఒక అవకాశం విశ్వం మనకు అందిస్తుంది. ఆ విధంగా మునుపే హతులై ఉన్నారు, నీవు నిమిత్త మాత్రుడు కమ్ము, ఇందులో పార్టిసిపేట్ చెయ్యి, నేర్చుకోవాల్సింది నేర్చుకో, మళ్ళీ రిపీట్ చెయ్యకు. అలా వచ్చింది ఈ ఛాన్స్. అది చెప్తున్నారు. చెప్తూ ఫైనల్గా ఏమంటారంటే మొత్తం ఈ యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా నా వల్లే మరణిస్తారేమో అనే ఒక భ్రమ, అపోహ ఉంది కదా, దానికి సమాధానం ఇస్తారు 34వ శ్లోకం. ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ, కర్ణాది యుద్ధ వీరులందరినీ నీవు సంహరింపుము, భయపడకము, రణరంగంలో శత్రువులను తప్పక జయింపగలవు, కనుక యుద్ధమును చెయ్యము. అదేంటది చంపమని చెప్తున్నారు అని ఒక ప్రశ్న వస్తుంది. అందుకేమంటున్నారు, అందరూ నీ అకౌంట్ కాదు, ఈ నలుగురు భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు, వీళ్ళందరూ కూడా ఈయన ప్రణాళికలో భాగస్వాములు. అంటే ఈయనకి వాళ్ళకి కర్మ రుణాలు ఉన్నాయి. ఆ రుణాల కారణంగా ఆ కర్మఫలాలు ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయ్యాయి. సో వీళ్ళు నలుగురు కూడా నీ చేత చంపబడతారు, నీ చేతుల్లో ఇది జరుగుతుంది, ఇది నీ ప్రణాళికలో ఒక భాగం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అందరూ అర్జునుడి చేతిలో చనిపోలేదు కదా, భీముడి చేతిలో కొంతమంది చనిపోయారు, ఏంటిది యుధిష్ఠిరుడి చేతిలో కొంతమంది చనిపోయారు, నకుల సహదేవుల చేతిలో కొంతమంది చనిపోయారు, వీళ్ళ ఏంటి దుష్టజమునుడు వీళ్ళ సైన్యాధిపతి ఆయన చేతిలో కొంతమంది చనిపోయారు, వీళ్ళ పక్షంలో ఉన్న యోధుల చేతిలో కొంతమంది చనిపోయారు, అవతల పక్షంలో ఉన్న యోధుల చేతిలో వీళ్ళ పక్షం వాళ్ళు కొంతమంది చనిపోయారు. అంటే ఎవరెవరి చేతుల్లో ఎవరెవరు చనిపోయారు అనేది వాళ్ళకి ఉన్న లెక్క. ఇక్కడ అర్జునుడి లెక్క, ఇప్పుడు లెక్క క్లారిటీ ఇస్తున్నారు. వీళ్ళ నలుగురు నీ లెక్కలో ఉన్నారు, వాళ్ళకి నీకు రుణాలున్నాయి, కర్మ లెక్కలున్నాయి. ఈ యుద్ధంతో మీకు ఉన్న కర్మ లెక్కలు చాలా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది, అవకాశం ఇక్కడ ఈ డిజైనింగ్ అనేది ఉంది. సో భయపడకు,
ఇది నీ స్వధర్మంలో ఉన్న లెక్క. ఆ లెక్కని క్లియర్ చెయ్యి అని ఆ క్లారిటీ ఇచ్చారు. అందుకే నా చేయి చంపబడంటే ఇది విశ్వంలో డిజైన్ అయిపోయింది. ఇక్కడ పరమాత్మ అంటే ఒక పర్సన్ కాదు, విశ్వం. విశ్వంలో ఈ డిజైనింగ్ అనేది జరిగిపోయింది. ఈ నలుగురు నీ కోటలో ఉన్నారు. వాళ్ళు నీ చేతే చంపబడతారు. ఎందుకంటే వాళ్ళకి నీకు రుణాలున్నాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చాలా సంబంధాలొస్తాయి. ఫైనల్‌గా ఇద్దరో, ముగ్గురో, నలుగురో తేలుతారు. ఆ నలుగురిలో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకలాగా? ఫైనల్ లిస్ట్‌లో వీళ్ళ నలుగురిని మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. అందులో ఒక పర్సన్‌ని అప్పుడు ఆ మొమెంట్‌లో ఫైనలైజ్ చేస్తాం. అంటే ఆ పర్సన్‌తో ఉన్న కర్మ రుణాలు, సేవా రుణాలు, ఆర్థిక రుణాలు, అభిమానం అనే రుణాలు, ఎమోషనల్ ఏమంటాము ఫైనాన్షియల్ లెక్కలు, ఎమోషనల్ లెక్కలు అండ్ శారీరక లెక్కలు. ఏవేవి ఉన్నాయి వాటన్నిటిని క్లియర్ చేసుకోవడానికి ఆ పర్సన్‌తో మిగతా లైఫ్ టైమ్ అంతా కూడా స్పెండ్ చేయాలి అని అక్కడ డెసిషన్ తీసుకుంటాం. ఇది మనం ఎందుకు చేసుకుంటున్నాము? వాళ్ళతో ఉన్న రుణాల్ని క్లియర్ చేస్తూ, వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ, వాళ్ళకి ఇచ్చిన పెయిన్‌ని అనుభవిస్తూ, ఇచ్చిన ఆనందాన్ని పొందుతూ, ఇలాగ అన్నీ చన్నీళ్ళు, వేడినీళ్ళు అన్నీ కలిపి జీవితాన్ని జీవిస్తూ, నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ, అక్కడికవి జీరో చేయడానికే పర్సన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. అదే విధంగా వీళ్ళ నలుగురితో నీ లెక్కుంది. ఆ లెక్క ఇప్పుడు క్లోజ్ అవుతది. ఆ రుణాలు ఇప్పుడు జీరో అవుతాయి. జీరో చేయడానికే ఈ సెటప్ అంతా చేసుకున్నారు. ఈ ప్రణాళికల మీరందరూ ప్లాన్ చేసుకొని వేసుకున్న ప్రణాళికే ఇది. ఇది విశ్వ ప్రణాళిక అయింది. సో, భయపడకు. రణరంగమున శత్రువులను తప్పక జయించగలవు. ఇక్కడ శత్రువుల్ని జయించడం అంటే లోపల శత్రుత్వం అనే ఆ గుణాన్ని జయించడానికి ఇవ్వబడ్డ అవకాశం ఇది. అవకాశాన్ని కోల్పోకు. ఎందుకంటే లెర్నింగ్ కోల్పోతాం అని చెప్పి అందుకు యుద్ధం చెయ్యి అని క్లారిటీ ఇస్తున్నారు. అంటే ఇక్కడ యుద్ధానికి ఎందుకొచ్చారో చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన ఈ 11 అధ్యాయాల్లో మొత్తం కలిపి. ఎందుకొచ్చారో చెప్పారు. ఎందుకు భయపడకూడదో చెప్పారు. ఏం చేయడానికొచ్చారో చెప్పారు. ఇవన్నిటి వెనకున్న కార్యకారణ సంబంధాల్ని చెప్పారు. ఫైనల్‌గా మనం శరీరం కాదు, ఆత్మ అనేది ఫస్ట్ నుంచి చెప్పారు. అది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అన్ని క్లారిటీలు ఇస్తారు. ఇచ్చాక కూడా నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఇచ్చాను. తత్వం ఎలాగుంటది? విశ్వంలో ఈ ప్రణాళికలు, ఈ విశ్వం యొక్క నిర్వహణ, ప్రాణుల యొక్క జనన, మరణ చక్రాలు, ఈ జన్మ పరంపరలో ఈ నిర్వహణ అనేది ఎలా ఉంటది? ఆ డిజైనింగ్ అనేది ఎలాగుంటది కూడా తెలియజేసి, అప్పటికి అంతా తెలియజేసిన తర్వాత యథా ఇచ్చేసి తదా కురు అర్జున అంటారు. నీకేం చెయ్యాలనిపిస్తే అది చెయ్యి. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. ఎందుకు చెయ్యాలి? ఎందుకు చేయకూడదు? ఎందుకు ఈ ప్రణాళికలు రచించబడ్డాయి? ఎందుకు ఈ విధంగా ఉంది? అన్ని క్లారిటీలు ఇచ్చాక కూడా డెసిషన్ ఇప్పుడు కూడా నీ డెసిషన్ నీ చేతుల్లోనే ఉంది. నీ ఇష్టం అని వదిలేస్తారు. ఇది మనం నేర్చుకోవాల్సిన నాకనిపించి ఈ ఈ 15వ శ్లోకం నుంచి 34 శ్లోకం ఇంచుమించుగా ఈ 20 శ్లోకాల్లో నాకర్థమైన పాయింట్స్ ఏంటి అంటే, మనం ఒక పరిస్థితిని తెచ్చుకున్నాము అంటే, ఆ పరిస్థితి నుంచి నేనేం నేర్చుకోవాలో నా దృష్టి దాని మీదే ఉండాలి. నేర్చుకోవాల్సిన విషయాన్ని నేర్చుకోవాలి. ఆ పరిస్థితికి కారణమైన కార్యకారణ సంబంధాల గురించి పూర్తిగా తెలుసుకొని, అక్కడ పశ్చాత్తాపం అంటే నేను పెయిన్ ఇస్తేనే నాకు పెయినొస్తది. సో, నేను క్షమించాలి, క్షమ అడగాలి. ఎక్కడ పెయిన్ ఇచ్చిన వాడిని క్షమించాలి. గతంలో నా వల్ల ఇబ్బంది పడిన ఆ జీవాత్మకి క్షమాపణ కోరాలి. ఇంకెప్పుడు నేనటువంటి పని చెయ్యకూడదు. నేనిచ్చిన పెయిన్‌కి తగ్గట్టుగా సేవ చెయ్యాలి అని ఆ కర్మని జ్ఞానంగా మార్చడం, ఆ పరిస్థితిని జ్ఞానంగా మార్చడం, ఆ వ్యక్తి పట్ల శత్రుత్వాన్ని, ఏంటంటాము ప్రతీకారాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని, అసహ్యాన్ని, అంగీకరించలేని, భరించలేని తత్వాన్ని అన్నింటినీ స్నేహంగా, ప్రేమగా మార్చాలి. అందుకే మనకి పరిస్థితులు వస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంచబడుతున్నాము. అటువంటి పర్సన్సే మనకి బంధువులుగా, బంధాలుగా, స్నేహితులుగా, గురువులుగా, శిష్యులుగా, మనతో కలిపి ప్రయాణం చేసే గ్రూప్ మెంబర్స్‌గా
అందుకే వస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఇది నాది కాదు, దీంతో నాకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. నాకు సంబంధం లేనిది నా దగ్గరికి రాదు. నా దగ్గరికి ఒక పరిస్థితి గాని, ఒక వ్యక్తి గాని, ఒక మాట గాని, ఒక చేత గాని, ఒక వేదన గాని, ఒక పెయిన్ గాని వచ్చింది అంటే నాకు సంబంధం ఉంది. ఏంటా సంబంధం? ఈ పరిస్థితికి, ఈ మాటకి నాకు ఉన్న సంబంధం ఏంటి? కార్యకారణ సంబంధం ఏంటి మాస్టర్స్? దయచేసి తెలియజేయండి అని ప్రతి క్షణం ఎరుకతో ఉంటూ, విషయం వెనకున్న రహస్యాన్ని తెలుసుకుంటూ, ఆ రహస్యాన్ని జ్ఞానంగా మారుస్తూ మన ప్రయాణం ఆధ్యాత్మికంగా ముందుకి సాగి తీరాలి. ఆగిపోయినంత మాత్రం ఈరోజు ఆగిపోయినంత మాత్రాన అక్కడితో ప్రయాణం ఆగిపోదు. జస్ట్ ఒక కోమ పడతది. ఈ జన్మలో నేర్చుకోలేనిది ఇంకో జన్మలో నేర్చుకుంటాం. ఇంకో జన్మ కాకపోతే 100 జన్మలు వేస్ట్ చేసినా 101 జన్మలోనైనా నేర్చుకోవాల్సిందే. ఇప్పటి వరకు మనం ఎన్ని జన్మలు వేస్ట్ చేశామో, ఎన్ని అవకాశాలని వదులుకున్నామో, ఎన్ని కోల్పోయామో మనకే తెలీదు. కనీసం ఇక మీదటైనా సరే ప్రతి క్షణాన్ని, ప్రతి మాటని, ప్రతి విషయాన్ని గూడా ఏముందిలే అని వదిలేయకంట, ఏముంది ఇందులో అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కళల ద్వారా మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వండి. మీ ప్రశ్న, మీ కుతూహలం అదే మనకి శ్రీరామ రక్ష. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.